వెల్కమ్ టు ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లో ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాలకు అనువాద రూపంలో మొదటి నుంచి డిమాండ్ ఉంది. అయితే అవి ఎక్కువగా తమిళ ఇండస్ట్రీ నుంచి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మలయాళం, బాలీవుడ్ నుంచి సైతం తెలుగులోకి వస్తున్నాయి. కాగా మలయాళంలో విడుదలై సంచలన విజయం సాధించిన ప్రేమలు సినిమాని తెలుగులో విడుదల చేశారు రాజమౌళి కుమారుడు కార్తికేయ. ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే, సచిన్ చదువుల్లో వీక్గా ఉంటాడు. ఎలాగో అలా కష్టపడి డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత లండన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో అతను హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అక్కడికి వచ్చి గేట్ కోచింగ్ తీసుకుంటాడు. సచిన్తో పాటు ఫ్రెండ్ అమూల్ కూడా ఉంటాడు. లైఫ్ అలా సాగిపోతున్న సమయంలో ఒక పెళ్లిలో అనుకోకుండా రీను మమితాని చూసి ప్రేమలో పడతాడు. రీను కూడా సచిన్తో స్నేహంగానే ఉంటుంది. మరోవైపు రీను ఆఫీస్లో పనిచేసే ఆది ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ సచిన్కే రీను దగ్గరవుతుంది. ఒకరోజు సచిన్ తన ప్రేమను రీనుకు చెప్తాడు. కానీ ఆమె నో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ. కథనం పరంగా చూస్తే ప్రతి లవ్ స్టోరీస్లోనూ ఓ మ్యాజిక్ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. తెలిసిన కథే అయినా ఇంట్రెస్ట్ తగ్గదు. ప్రేమలు సినిమా కూడా బోరు కొట్టకుండా అలా సరదాగా సాగిపోతుంది. ఒక మామూలు సాదాసీదా ప్రేమ కథే అయినా ఆవారా కుర్రాడు, సాఫ్ట్వేర్ అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీగా దర్శకుడు గిరీష్ ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. డబ్బింగ్ సినిమాలు చూసేటప్పుడు నేటివిటీ ఇష్యూ వస్తుంది. ప్రేమలు సినిమాకు ఆ కంప్లైంట్ కూడా లేదు. కథ మొదటి నుంచి చివరి వరకు హైదరాబాద్లోనే సాగుతుంది. కాబట్టి ఎక్కడ అనువాద సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు. మన వద్ద ట్రెండింగ్లో ఉన్న పదాలనే డైలాగులుగా వాడేశారు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సిచ్యువేషనల్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే సచిన్ పాత్రలో నెల్సన్ అద్భుతంగా నటించాడు. ఇక సినిమాకు మెయిన్ అట్రాక్షన్ హీరోయిన్ మమితా బైజు. స్క్రీన్ మీద అమ్మాయి మ్యాజిక్ చేసింది. ఈ సినిమా చూశాక తెలుగులో మమితాకు అవకాశాలు రావచ్చు. మిగతా పాత్రలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ ఎంటర్టైన్ చేశారు. పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రేమలు సినిమాకు ప్రధానమైన అడ్వాంటేజ్ విష్ణు విజయ్ అందించిన సంగీతం. పాటలు తెలుగులో వినడానికి కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హైదరాబాద్ అందాలను మన తెలుగు సినిమాల కంటే ఎక్కువగా చూపించారు. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్తో పోల్చితే సెకండ్ హాఫ్ కాస్త స్లో అయింది. ఇక ఈ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్ పాయింట్ డైలాగ్స్. 90s మిడిల్ క్లాస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ట్రెండీ డైలాగులతో ఇది డబ్బింగ్ సినిమా అనే సంగతే మర్చిపోయేలా చేశాడు. దర్శకుడు గిరీష్ ఏడి చాలా సింపుల్ కథను అద్భుతమైన స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు. ఓవరాల్గా ఈ వీకెండ్లో యూత్ థియేటర్కు వెళ్ళి ఎంజాయ్ చేయదగ్గ పర్ఫెక్ట్ మూవీ ప్రేమలు.